హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజస్వి వ్లాగ్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. సో ఫైనలీ బాబు బర్త్డే వ్లాగ్ అయితే వచ్చేసింది. సో గుడ్ మార్నింగ్ నిహాల్, హ్యాపీ బర్త్డే టు యూ నాన్న అని చెప్పేసి నేనైతే మార్నింగే బాబునైతే లేపుతున్నాను అనమాట. నైట్ పడుకోవడం కొంచెం లేట్ అయింది, ఎందుకంటే నైట్ సెలబ్రేషన్ కూడా అయింది కదా. సో బాబు నిద్రపోతున్నా కూడా నేను బలవంతంగా అయితే లేపుతున్నాను టెంపుల్కి వెళ్దామని చెప్పేసి. సో ఇంకా లేసి బాగా ఫ్రెష్ అయిపోయాడు. ఫ్రెష్ అయిపోయి మళ్ళీ కొత్త గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజస్విని వ్లాగ్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో ఈరోజు మా బాబు నిహాల్ బర్త్డే. సో హ్యాపీ బర్త్డే నిహాల్. సో మా బాబుకి అందరు విష్ చేయండి. ఈరోజు బాబుకి 6th బర్త్డే. సో విష్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్తున్నాం. సో ఈరోజు బాబు బర్త్డే బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది, స్కిప్ చేయకుండా అయితే చూసేసేయండి. సో ఇంకా ఫ్రెష్ అయితే అయిపోయాము. నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో ఫస్ట్ దేవుడి పెట్టుకున్న తర్వాత టెంపుల్కి వెళ్ళాలని చెప్పేసి సో దేవుడికైతే ఇంట్లో పాయసం అయితే చేసేసింది మమ్మీ. పాయసం చేసేసి దేవుడి దగ్గర అయితే పెట్టేశామన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి నేనైతే బాబు బర్త్డే గిఫ్ట్ గోల్డ్ రింగ్ అయితే తీసుకున్నానండి, వెంకటేశ్వర ఉంగరం. అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తీసుకోవాలని చెప్పేసి, ఇంకా బర్త్డేకి తీసుకుందామని చెప్పేసి ఇప్పుడు తీసుకున్నాను అనమాట. సో అది కూడా నాకు శివయ్యని ఎక్కువ నమ్ముతాను నేను, అందుకని చెప్పి శివయ్య దగ్గర పెట్టేసి పూజ చేసుకున్నాను అనమాట. ఇంట్లో అయితే పూజ అయిపోయింది, మనం ఇప్పుడు టెంపుల్కి వెళ్ళి బ్లాగ్ అనేది కంటిన్యూ చేద్దాం. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా మమ్మీ మా డాడీ బాబుకి అయితే బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేస్తున్నారనమాట. సో నిండు నూరేళ్ళు హ్యాపీగా ఉండే నిహాల్ అని చెప్పేసి బ్లెస్ చేస్తున్నారనమాట అక్షింతలు వేసి. ఫస్ట్ మా మమ్మీ మా డాడీకి దండం పెట్టేసిన తర్వాత మా తమ్ముడు వచ్చాడు వైజాగ్ నుంచి. సో మా తమ్ముడు కాళ్ళకి కూడా దండం పెట్టుకుంటున్నాడు అనమాట. వాడు ఇంకా కావాలని పాపం దండం పెట్టుకుని మళ్ళీ లేస్తే కాలు వచ్చింది మళ్ళీ మొక్కోనని చెప్పేసి మళ్ళీ కిందకి దింపించి మళ్ళీ అక్షింతలు వేస్తున్నాడు. సో కొంచెం కామెడీగా అనిపించింది. ఇంకా ఫైనల్లీ దండం అయితే పెట్టేసుకున్న తర్వాత చాక్లెట్ అయితే వాడు తినిపిస్తున్నాడు అనమాట. సో చాక్లెట్ తిన్నాడు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి మా హోమ్కి దగ్గరలోనే ఉన్న టెంపుల్ అయితే, నేను ఎక్కువ శివయ్యని నమ్ముతానని చెప్పాను కదా. సో ఫస్ట్ వచ్చి నేను వచ్చేసి శివాలయంకి అయితే తీసుకువెళ్ళాలని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి వాడికి ఇంకా మా బాబుకి చాక్లెట్ అయితే తినిపిస్తున్నాడు అనమాట. చూడండి ఎలా తినిపిస్తున్నాడు. ఎక్కువ పెట్టడం వల్ల. సో అట్లా పెట్టంగానే మళ్ళీ నోట్లో ఇట్లా కొట్టాడనమాట. చూస్తున్నారు కదా. సో ఇంకా తినేసి ఇంకా నేనైతే రింగ్ తీసుకున్నానని చెప్పాను కదా, అది కూడా బాబుకి పెట్టాననమాట దేవుడి దగ్గర పెట్టి. సో అది ఒక చిన్న క్లిప్. సో ఫైనల్లీ గుడికైతే వెళ్ళి వచ్చేసాము. ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సాంబారు, రసము, పచ్చడి, వడ, రైస్, పప్పు అవైతే ఆఫ్టర్నూన్ కొంతమంది రిలేటివ్స్ వచ్చారు. సో అందుకని చెప్పేసి ఆఫ్టర్నూన్ మమ్మీ ఒక పక్క లంచ్ చేస్తే హాయ్ అని చెప్తుందనమాట. సో అది వచ్చేసి ఆఫ్టర్నూన్. ఇంకా కాసేపు తినేసి పడుకొని మళ్ళీ లేసేసి ఇంకా డెకరేషన్కి అయితే చూసుకుందామని చెప్పేసి బయట వాకిళ్ళు ఉన్నాయి కదా, అక్కడ వచ్చేసి డెకరేషన్స్ అయితే ఈ ఫ్లవర్స్ బంతిపూలతో అయితే అలంకరించేద్దామని చెప్పేసి ఇది పెడుతున్నాను. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫ్రెండ్స్, సో ఈ వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది. డెకరేషన్ అయితే అవన్నీ చేస్తున్నాము, చాలా కష్టపడుతున్నాము. ఒకసారి చూడండి, నేను ఫైనలీ లుక్ ఎలా వచ్చింది అనేది నేను మొత్తం వీడియో అయితే తీస్తాను. వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఇవైతే ప్రజెంట్ అయితే పెడుతున్నాం. మా తమ్ముడు వచ్చేసి అవి బటర్ఫ్లైస్ అయితే పెడుతున్నారు. హాయ్ చెప్పి మనం హాయ్. ఓకే, ఇది ఎంజాయ్ చేయండి. సో ఇంక ఇక్కడ వచ్చేసి డెకరేషన్ అయితే చేస్తుంటే పిల్లలు వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు అనమాట. సో మా అక్కయ్య వాళ్ళ బాబు వాళ్ళని చూసుకుంటూ ఉన్నారు. బెలూన్స్ అవన్నీ నీట్ గా రోల్లో ఫిక్స్ చేసేసి దానిపైన బటర్ఫ్లైస్ అయితే ఫిక్స్ చేస్తున్నాం అనమాట. సో వాడు కొంచెం హెల్ప్ చేశాడు. అవన్నీ అయితే బాగా ఫిక్స్ అయిపోయాయి. డెకరేషన్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేను ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క కలర్ కాంబినేషన్లో అయితే బలూన్స్ అయితే బుక్ చేస్తాను అనమాట. సో ఈ కలర్ కాంబినేషన్లో అయితే ఈ బెలూన్స్ సెక్షన్ అయితే తీసుకున్నాను అనమాట. 6th బర్త్డే అనేది నేను 6 అనే నెంబర్ వచ్చేసి నేను బయట అయితే తీసుకున్నాను, దాంట్లో రాలేదు నాకు. సో ఇది వచ్చేసి ఫైనలీ డెకరేషన్ అయితే ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. డెకరేషన్ చాలా కష్టపడి చేశాను. సో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట. అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా డెకరేషన్ చాలా బాగా చేశారు అన్నారు. అంటే ఎవ్రీ ఇయర్ ఒక స్పెషల్గా చేస్తానన్నమాట.
ఎందుకంటే ఒక బాబు. సో, ఫైనల్లీ నేను చెయ్యాలి అని బాగా అంటే ఎంత కష్టమైనా సరే ఆ రోజుకి నేను ఖచ్చితంగా వాడి వరకు ఏది తక్కువ చేయకుండా చాలా చేస్తాను బర్త్‌డే. సో, ఫైనల్లీ లుకొచ్చేసి ఇది. ఇంకా అందరూ కోన్‌లవి పెట్టుకుంటుంటే మా బాబు గూడా వచ్చి నాకు మమ్మీ అంటే వాడికి కూడా కోన్ పెట్టేసాను. చిన్ని లిటిల్ బుజ్జి బుజ్జి చేతులకి. సో, నెక్స్ట్ వచ్చేసి ఈలోపు ఈవినింగ్ అయిపోయింది. ఇంకా ఆల్రెడీ మేము డెకరేషన్ అయిపోయిన తర్వాత ఫుడొచ్చేసిందనమాట. నేను బయట ఫుడ్డు నెల్లూరు రహ్మత్‌లో ఆర్డర్ ఇచ్చేసాననమాట. సో, చికెన్ బిర్యానీ అవి వచ్చేసాయి. ఇంకా పెరుగు పులుసు. ఇక్కడొచ్చేసి నేను చాలా డిసప్పాయింట్ అయిపోయాను. నేనొక కర్రీ చెప్తే వాళ్ళొక కర్రీ పంపిచ్చారు. నేను చెప్పింది గోంగూర అయితే వాళ్ళు వంకాయ పంపిచ్చారు. ఇంకా ఏం చేయలేం గదా! సో, ఇంకా మనం ఏం చేయలేదు. ఇంకా ఫైనల్లీ కేకయితే వచ్చేసింది. ఎప్పటినుంచో డోరామాన్ కేక్ కావాలి మమ్మీ, డోరామాన్ కేక్ కావాలి మమ్మీ అని అడుగుతున్నాడు వాడు. సో, నేనైతే ఎవ్రీ ఇయర్ నాకు కుదరలేదు. అంటే ఆర్డర్ ఇవ్వలేదు. ఈ ఇయరు నేను కొంచెం స్పెషల్‌గా ఉండాలని చెప్పేసి తీసుకున్నాననమాట. సో, డ్రెస్ ఎలా ఉంది? అది గూడా ఒకసారి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. డ్రెస్ అంటే ఈ కలర్ కాంబినేషన్‌లో గూడా నేను ఫిక్స్ అయ్యాననమాట. ఈసారి ఆరెంజ్ అండ్ బ్లూ తీసుకోవాలి. లాస్ట్ టైమ్ స్కై బ్లూ తీసుకున్నాం గదా! అట్లాగా ఫిక్స్ అయ్యాననమాట. సో, అన్నీ చాలా జరిగాయి. కొన్ని స్టిల్స్ అనేది ముందే డెకరేషన్ చేసిన వెంటనే ఎందుకంటే మళ్ళీ క్లమ్జీగా అయిపోతది గదా! సో, అందుకని చెప్పేసి నేను ముందుగానే క్లిప్స్ తీసేసాననమాట బర్త్‌డేకి అంటే అయిపోయిన వెంటనే. సో, ఇదొచ్చేసి వీడియోస్ అసలెవ్వరూ తీయలేదు. మా సార్ వాళ్ళు, మా అక్క వాళ్ళు అందరూ వచ్చారు. బట్ వీడియో ఎవ్వరు తీయలేదు. నేను అంతగా పెట్టలేదనమాట. సో, ఇక్కడొచ్చేసి ఇంకా కొంతమంది ఫోన్స్‌లో అలా తీస్తూ ఉంటారు గదా! అవన్నీ నేను ఫోటోస్ గూడా కొంతమంది ఫోన్‌లో అవి పెట్టించుకున్నాను. ఎందుకంటే ఒక్కదాన్ని అన్నీ చూసుకోవాలి. ఎవరు గెస్ట్‌లొచ్చారు, వాళ్ళకేం లోటవుతది అన్నీ చూసుకోవాలి గదా! బట్ నేనైతే వీడియో తీయలేదు. ఇది కూడా మా పెద్దక్క తీస్తే అక్క దగ్గర నుంచి పెట్టించుకున్నాననమాట. సో, చూడండి నేను హడావిడిగా ఉన్నాను. అందులో శారీ కట్టుకున్నాను నేనైతే. సో, ఇదొచ్చేసి నెక్స్ట్ ఫస్టొచ్చేసి నేను కేక్ పెట్టేసాక, కేక్ కట్ చేసి నేను పెట్టేసాక మా మమ్మీ, మా డ్యాడీ అయితే వచ్చేసారనమాట. సో, వాళ్ళు బ్లెస్సింగ్స్ అయితే ఇస్తున్నారు. వాళ్ళకి కేక్ పెట్టేసాక ఇంగా ఒక్కొక్కళ్ళు వస్తున్నారనమాట అందరూ. ఇక్కడొచ్చేసి నేను కొన్ని క్లిప్స్ అయితే తీస్తున్నాను. రమక్క ఏదో నాతో మాట్లాడుతూ ఉంది. నేనేదో చెప్తూ ఉన్నాను. ఇంకా ఇదొచ్చేసి ఫైనల్లీ వీడియో అనమాట. నేనైతే వీడియో అస్సలు తీయలేదు. ఇప్పుడు బాధేసింది ఎందుకు వీడియో తీయలేదని. చూడండి అప్పటికే అంటే ఫ్యాన్‌లవేస్తున్నాం గదా! అప్పటికే కొంచెం డెకరేషన్ అది క్లమ్జీ అయిపోయింది. ఇక్కడొచ్చేసి మా సార్ వాళ్ళు నేను రియల్ ఎస్టేట్ ఆఫీస్‌లో చేస్తున్నాను కదా! సో, మా సార్ వాళ్ళు గూడా పిలవగానే వచ్చారు. సార్ వచ్చినందుకు థాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీరు ఖచ్చితంగా చూస్తారనుకుంటున్నాను. సో, అందరూ వచ్చారు. ఇంకా వాళ్ళు బ్లెస్ చేస్తున్నారనమాట కేక్ అది పెట్టేసి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంక అందరూ వచ్చారు. కొంతమంది వరకే వీడియో అలా తీయాల్సొచ్చింది. అందరిని తీయలేకపోయాను. బట్ ఏమనుకోకండి వీడియో ఎవరైనా చూసిన వాళ్ళు. ఇక్కడొచ్చేసి ఈ వీడియో వచ్చేసి మా తమ్ముడు నేను వీడియో తీస్తున్నాడనుకుంటే వాడు ఫాస్ట్ మోడ్‌లో పెట్టేసి వీడియో అయితే తీశాడు అందరిని. నేనసలు చూడలేదు. సరే వాడైనా తీస్తున్నాడు గదా! ఓకేలే పెట్టుకుందాం అనే ఇదితో ఉన్నాను. ఫాస్ట్ మోడ్‌లో పెట్టబట్టి నేనది స్లో మోషన్‌లో చేసి దీంట్లో అప్‌లోడ్ చేస్తున్నాననమాట. సో, ఇక్కడొచ్చేసి అందరూ ఇంకొక్కొక్కళ్ళు వస్తూ ఉన్నారనమాట. వాళ్ళందరి దగ్గరికెళ్ళి జూమ్ చేస్తున్నాడు. సో, మా సార్ వాళ్ళైతే గిఫ్ట్ ఇచ్చేసారు. నేను గిఫ్ట్ వీడియో గూడా అన్బాక్సింగ్ వీడియో అయితే పెడతాను గిఫ్ట్స్‌వి. సో, ఇక్కడ మా అక్క వాళ్ళ పాప. ఇంకొక్కొక్కళ్ళు వచ్చేసి బ్లెస్ చేస్తున్నారనమాట. అందరూ వచ్చేసి. సో, ఈసారైతే ఏమీ ఇది లేకుండా చాలా అంటే చాలా హ్యాపీగా బర్త్‌డే అయితే సెలబ్రేట్ చేశాననమాట. సో, ఫుడ్ కానివ్వండి, అన్నీ కేక్ కానివ్వండి, డ్రెస్ కానివ్వండి, డెకరేషన్ కానివ్వండి, చాలా అంటే చాలా వచ్చాయి. నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎవ్రీ ఇయర్ నేను ఇలాగే హ్యాపీగా బాబుకి బర్త్‌డే సెలబ్రేట్ చేయాలని నిజంగా నేను దేవుడిని ఒక్కటే ఒకటి కోరుకుంటున్నాననమాట. సో, ఇంకా అందరూ చాలా బ్లెస్ చేశారు మా బాబుకి. బర్త్‌డేకొచ్చిన వాళ్ళందరికీ గూడా థాంక్ యూ సో మచ్. సో, ఇంకా మా అక్క వాళ్ళ పిల్లలు వాళ్ళందరికీ పెడుతూ ఉన్నాడనమాట. సో, అందరు గిఫ్ట్స్ అవి ఇస్తూ ఇంకా గిఫ్ట్స్ ఇంక నేను పక్క రోజు అన్బాక్సింగ్ చేశాననమాట. ఇంకా ఆ రోజంతా నైట్ పడుకునేసరికి లేట్ అయిపోయింది. ఎందుకంటే ఆ రోజు గురువారం గదా! కొంతమంది ఫుడ్ తినలేదనమాట. నాన్ వెజ్ తినరు గురువారం అని చెప్పేసి. వాళ్ళందరి కోసం మేము తినలేదు. చాలా మంది వరకు అందరం మేలుకొనే ఉన్నాము. పక్క రోజు ఇంకా ఆ నైట్ 12 దాటాక కరెక్ట్‌గా 12, 10కో ఏమో ఇంక అందరం వరుసగా కూర్చొని ఇంకా పైన పెట్టిచ్చేసాననమాట ఫుడ్డు అదంతా ఇల్లంతా గందరగోళం అయిపోతుంది. పైన పెట్టిచ్చేసాననమాట. సో, ఇంక అందరం పైన కూర్చునేసి ఫుడ్ మొత్తం హ్యాపీగా మాట్లాడుకుంటూ
జోక్స్ వేసుకుంటూ ఇంకా పైన తిన్నామన్నమాట ఫుడ్ అందరికీ. చైర్స్ అవి తెప్పించేసానన్నమాట. ఇంట్లో ఉంటే క్లమ్జీ క్లమ్జీ అయిపోద్దని చెప్పేసి. ఇంకా వీళ్ళొచ్చేసి మా అక్క వాళ్ళ పిల్లలు. ఇంకా వాళ్ళు కూడా వచ్చేసి గిఫ్ట్స్ ఏదో ఇస్తున్నారన్నమాట. ఇంక అందరూ ఒక్కొక్కళ్ళు వస్తూ ఉన్నారు. నేనైతే ఇంకా కిందకి పైకి దిగుతూ ఉన్నాను. ఇంకా ఫోన్‌లో కొన్ని ఫోటోస్, ఆ ఫోటోస్ కూడా నేను ఇంకా లాస్ట్‌లో యాడ్ చేస్తానన్నమాట. మా సార్ దాంట్లో తీశాను ఆ ఫోటోస్, ఫోన్ క్లారిటీ వస్తుందని చెప్పేసి. సో, ఇంకా ఇక్కడొచ్చేసి నేనైతే అక్కడ కూర్చుండిపోయాను. మా కింద వాళ్ళు, ఇంటి దగ్గర వాళ్ళు గూడా వచ్చేసారు. అట్లాగే కూర్చుండిపోయేసి ఇంకా అందరికి ఒక్కొక్కళ్ళకి ఫోటోస్ తీసాను. నేను ఆ కూర్చొని ఫోటోస్ తీయబట్టే కొంతమందైనా ఆ ఫోటోస్ అయినా ఉన్నాయి. నేను అసలు ఫోటోస్ అంటే లాస్ట్ ఇయర్ అసలు ఫోటోస్ మట్టుకు లాస్ట్ ఇయర్ అసలు తగ్గలేదు. ఈసారి కొంచెం ఫోటోస్, వీడియోస్ అవి తగ్గాయన్నమాట. ఎందుకంటే అందరిని చూసుకోవాలి గదా! సో, అందుకని చెప్పేసి ఇంకా ఇదైతే అయిపోయింది. డెకరేషన్ చూడండి అసలు క్లమ్జీ క్లమ్జీ అయిపోతుంది. సో, ఇంక అందరూ వచ్చేసి బ్లెస్ చేస్తున్నారు. నాకు వీడియో అంటే వీడియో ఓకే తీశాను గానీ, యూట్యూబ్‌లో ఎలా పెట్టి, ఎలా ఎడిట్ చేయాలనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఎందుకంటే స్టార్టింగే కదా! నిదానంగా అయితే నేర్చుకుంటాననమాట. సో, ఇంక ఇక్కడొచ్చేసి నేనైతే కేక్ పీసెస్ అవి కట్ చేస్తున్నాను. ఇంకా ఒక్కొక్కళ్ళొచ్చి బ్లెస్ చేస్తూ ఉన్నారు. మా అక్క అండ్ మా బావ. గిఫ్ట్స్ కూడా చాలా వచ్చాయి. ఇంకా అమ్మాయిలన్నా అయితే అవి ఇవి ఎక్స్‌పెక్ట్ చేస్తాము. బట్ అబ్బాయిలు కదా! ఏముంటాయి వాళ్ళకి కారు బొమ్మలని అవ్వని, ఇవ్వని. చిన్న బాబు గదా! సో, అవి కారు అవన్నీ వచ్చాయన్నమాట. నేను గిఫ్ట్స్ అన్బాక్సింగ్ వీడియో కూడా రేపు రిలీజ్ చేస్తానన్నమాట. బాబు బర్త్‌డే మే 2. బట్ ఈ వీడియో ఎప్పుడొస్తదనేది నాకైతే క్లారిటీ లేదు. ఎందుకంటే ఎడిట్ చేయాలి. ప్లస్ మనకి టైం ఉండాలి గదా! దీని వరకే ఒక 1 అవర్ అన్నా టైమ్ స్పెండ్ చేయాల్సొస్తుంది. సో, సో, అందుకని చెప్పేసి ఎప్పుడు వీడియో రిలీజ్ చేస్తానని చెప్పేసి తెలీదు. నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. వీడియో ఎప్పుడొస్తుందని చెప్పేసి. సో, ఎవ్వరు మిస్ చేయొద్దు. నన్నెంతమందైతే ఫాలో అవుతున్నారో ఖచ్చితంగా అందరూ వీడియో చూడండి. సో, ఇంతలా సపోర్ట్ చేసినందుకు థాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే మా ఫ్యామిలీ సపోర్ట్ నాకుంది. అండ్ మీ సపోర్టు నాకెప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. సో, ఒకటి ఎవ్వరేమనుకున్నా, ఎవ్వరేం చేసుకున్నా అది నాది. నా ఇష్టం. నేనేమైనా చేసుకుంటా. సో, నేను హ్యాపీగా ఉండడానికి నేనేమైనా చేసుకుంటా. అందుకని చెప్పేసి అసలు నేను మామూలుగా బర్త్‌డే ఈసారి అంతగా చేయొద్దు, ఎందుకులే అనని చెప్పేసయితే అనుకున్నాను. బట్ నా మనసు ఒప్పుకోలేదు. ఒక్క బాబు ఖచ్చితంగా నేను చెయ్యాలి అని మైండ్‌లో బాగా ఫిక్స్ అయిపోయాననమాట. సో, అందుకని చెప్పేసి ఇంకా చేసుకున్నాను. ఇక్కడొచ్చేసి మా ఫ్రెండ్సొచ్చి అంటే నన్ను గూడా పిలిచారనమాట ఫోటోస్ తీసుకుంటా. ఇంక నేను ఎళ్ళైతే ఫోటోస్ తీసుకున్నాను ఆళ్ళతో గూడా. ఈ వీడియో అంతా వాడసలు తీసినాడని నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అందుకని చెప్పి ఉండింది ఈ ఒక్క వీడియో. ఇదే ఇంకా స్లో మోషన్‌లో అయితే పెట్టేసి నేనైతే పోస్ట్ చేస్తున్నాననమాట. నెక్స్ట్ టైమ్ నుంచి ఇంకా సెల్ఫీ స్టిక్ ఒకటి తీసేసుకొని, ఫిక్స్ చేసుకొని చేసుకోవాలనమాట ఏదైనా సరే. ఇక్కడొచ్చేసి మా తమ్ముడైతే కేక్ పెడుతున్నాడనమాట. ఇక్కడ నుంచొచ్చేసి నేనైతే ఫోటోస్ అయితే యాడ్ చేసేస్తున్నాను. సో, ఇదొచ్చేసి కేక్ అనమాట. డోరేమాన్ కేక్. ఇక్కడొచ్చేసి బాబుతో ఫస్ట్ అనమాట. నేను రెడీ అయిన వెంటనే వచ్చి 2, 3 ఫోటోస్ అయితే దిగాననమాట. మళ్ళీ ఎట్లా ఉంటదో ఏంటోనని చెప్పేసి. ఇవి కూడా అంత క్లారిటీ రాలేదు. లైటింగ్ అంతగా బాలేదనమాట. అంటే ఇంట్లోనే గదా! పెద్దగా ఏం రాలేదు. వచ్చింది ఓకే. బట్ ఎందుకంటే ఇవి నార్మల్ ఫోన్‌లో తీశాననమాట. మా సార్ ఫోన్‌లో క్లారిటీ అయితే వచ్చింది. ఇదొచ్చేసి ఇక్కడి నుంచి మా సార్ ఫోన్‌లో అయితే తీశాననమాట. సో, మమ్మీ, డ్యాడీ, మా సారు, ఆఫీస్‌లో సార్ అనమాట. రియల్ ఎస్టేట్ ఆఫీస్ అని చెప్పాను గదా! సార్ వాళ్ళు, రాజా సారు, ఇంకా వాళ్ళందరూ వచ్చేసి బ్లెస్ చేస్తున్నారనమాట. ఇక్కడి నుంచి నేనైతే ఫోటోస్ అయితే యాడ్ చేసేస్తున్నాను. ఇక్కడొచ్చి కేక్ అయితే పెడుతున్నారనమాట ఇయ్యి నవ్వుతా. నెక్స్ట్ ఇక్కడొచ్చేసి గిఫ్ట్ అయితే ఇస్తున్నారు. ఈమె మా పెద్దమ్మ, మా అమ్మ వాళ్ళ అక్క. ఈమె మా అక్క, పెద్దక్క వాళ్ళ కూతురు. మా లాస్ట్ అక్క వాళ్ళ కూతురు అండ్ కొడుకు. ఇక్కడొచ్చేసి ఇక్కడొచ్చేసి రమక్క ఆమె ఫ్రెండ్. సో, ఇక్కడొచ్చేసి సెకండ్ అక్క వాళ్ళ కూతురు, కొడుకు. ఇదొచ్చేసి రాణి అక్క అని మా అక్క వాళ్ళ పిల్లలు. నెక్స్ట్ ఈ ఆంటీ వచ్చేసి మా ఇంటి కింద ఆంటీ. పాపొచ్చేసి మా అన్న వాళ్ళ పాప ఒంగోలు. ఈమొచ్చేసి మా పెద్దమ్మ. వీళ్ళది గూడా ఒంగోలు. ఈమె వచ్చేసి నాకు పెద్దమ్మ అయితది. మా అన్న వాళ్ళ అమ్మ. ఇక్కడొచ్చేసి బావ అండ్ అక్క, మా మేనమామ కొడుకు అండ్ సాయి మా అత్తయ్య. ఇక్కడొచ్చేసి మా ఫ్రెండ్ అనమాట మహేంద్ర. మహేంద్ర వాళ్ళ అక్క వాళ్ళ పాప అనమాట. ఇక్కడొచ్చేసి మా ఫ్రెండ్ ప్రసన్న. సో, మేము నలుగురం అయితే పిక్ తీసుకున్నాం ఇక్కడొచ్చేసి. ఇంకా వాళ్ళు ఫోటోస్ తీసుకొని నన్ను రమ్మన్నారు. సో, నేను వెళ్ళేసి ఇక్కడ పిక్ అయితే తీసుకున్నాననమాట. సో, ఇదైతే క్లారిటీగా వచ్చింది గదా!
సో, నాకు ఈ శారీ అంటే చాలా ఇష్టం. ఈ శారీ తీసుకొని కూడా చాలా రోజులవుతుంది. చెప్తాను లాస్ట్‌లో. ఇక్కడొచ్చేసి అంటే పిల్లల స్క్వాడ్ అనమాట. గిఫ్ట్స్ అనమాట ఇవన్నీ. రేపు నేను అన్బాక్సింగ్ వీడియో అయితే తీస్తాను. ఇక్కడొచ్చేసి సాయి, కొలీగ్ మా ఆఫీస్‌లో వాళ్ళనమాట. మా రాజేశ్వరి మేడం ఆఫీస్‌లోని. మా మమ్మీ, బాబు పిక్ బావుందని చెప్పేసి ఇది యాడ్ చేశాను. చాలా అంటే చాలా బా వచ్చింది. సో, ఇక్కడొచ్చేసి ఫుడ్ సెక్షన్ అనమాట. పైకొచ్చేసాను. కిందంతా ఎంతసేపటికి గుండుగుడుత అందరూ పైనున్నారు. లంచ్ చేస్తున్నారనమాట ఆల్రెడీ. ఇంకా నేను పైకొచ్చేసి ఇక్కడైతే చిన్న క్లిప్ అయితే తీస్తున్నాను. మా అక్క వాళ్ళందరూ ఫుడ్ తింటూ ఉంటే తీస్తున్నాననమాట. సో, ఇదొచ్చేసి అంటే ఎవరి పనులు పెట్టుకుంటున్నాను. మన వరకే గదా! అని చెప్పేసి ఎక్కువ మందిని గూడా పిలవలేదండి. నేను జస్ట్ కొంతమంది వరకే ఇక్కడున్న వాళ్ళ వరకే చేసుకున్నాను. సో, మహేంద్ర హాయ్ చెప్తున్నాడు. ఇక్కడ అందరూ కొంతమంది కింద కూర్చున్నారు. కొంతమంది చైర్‌లో కూర్చున్నారనమాట. రౌండ్ అప్ చేసి కూర్చోనున్నారు అక్కడ. ఇంకా అందరూ తింటూ ఉన్నారు. హాయ్ చెప్తూ ఉన్నారనమాట. ఇంకా నాకు గుర్తుగా మెమరీగా ఉంటదని చెప్పేసి అందరిని తీస్తున్నాననమాట. సో, పిల్లలు యూట్యూబ్ అనేసరికి అందరూ హాయ్, హాయ్ అని చెప్తూ ఉన్నారు. ఇక్కడొచ్చేసి మా అక్క వాళ్ళు తింటూ ఉన్నారు. ఇంకా మా సార్ వాళ్ళొచ్చారు గదా! అని చెప్పేసి అందరూ ఇక్కడ నిలబడుకొని సార్ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారనమాట. మా సార్ గూడా హాయ్ చెప్తూ ఉన్నారిక్కడ. సో, సాయి. ఇంక ఇదొచ్చేసి సిక్స్త్ బర్త్‌డే అని చెప్పాను గదా! అదొచ్చేసి చిన్న క్లిప్‌లా అయితే నేను ఎడిట్ చేసి ఇందులో అయితే పెట్టేసాననమాట. బావుంది గదా! డెకరేషను, డ్రెస్ అంతా బావుంది గదా! ఇదొచ్చేసి నా పిక్ అనమాట. బావుంది గదా! బ్లాక్ సారీ. ఈ సారీ నేనెప్పటినుంచో కట్టుకోవాలని ఒక అకేషన్‌కే కట్టుకోవాలనుకున్నాను. బస్ట్ డెస్టినీ అంటారు గదా! సో, అదైతే నాకు కుదరలేదు. ఈ సారీ ఎప్పటినుంచో ఎత్తి పెట్టుకున్నాను గూడా. ఒక అకేషన్‌కే నేను ఒక స్పెషల్ డేకి నేను కట్టుకోవాలని చెప్పేసి. బట్ డెస్టినీ రాసి ఉండలేదు. బట్ ఏం చేయలేము. బట్ ఓకే. కానీ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కట్టుకున్నాననమాట. నా ఫేవరెట్ సారీ. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. వీడియో అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో, డోంట్ మిస్ స్కిప్ చేయకుండా అయితే వ్లాగ్ మొత్తం కంటిన్యూ చేస్తూ చూడండి. మా బాబు బర్త్‌డేకి వచ్చిన వాళ్ళందరికీ గూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.